అందరికీ నమస్కారం. నా పేరు విజయేంద్ర. ఈ వారం రాశి ఫలితాలు చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి చాలా శుభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో కొత్త అవకాశాలు పొందుతారు. ఈ అవకాశాలు ఉపయోగించుకోండి. కొన్ని విషయాలు ఆలస్యం ఉంటుంది. తెలివిగా పనిచేస్తే మీ పనులు త్వరగా పూర్తవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఈ సమయంలో పొదుపుపై దృష్టి సారిస్తే మంచిది. మీరు ఆనందంగా ఉండాలంటే బయట సమస్యలను ఇంటి వరకు తీసుకురావద్దు. మీ కుటుంబ సభ్యుల బాధ్యతలు మీరే తీసుకుంటారు. ఈ నెలలో కొంచెం ఆరోగ్యపరంగా జాగ్రత్త తీసుకోండి. అలాగే మీ తండ్రి విషయంలో ఆరోగ్యం విషయంలో కొంత ఆందోళన కలిగిస్తుంది. జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా వృషభ రాశి. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. శుభకార్యాలు జరుగుతాయి. అలాగే ఇంట్లో అవివాహితులు ఎవరైనా ఉంటే పెళ్లి ప్రతిపాదనలు రావచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు వస్తాయి. వ్యాపారస్తులకు మంచి లాభాలు పొందుతారు. వ్యాపారస్తులు మీ శక్తితో పనిచేస్తే మీ లక్ష్యాన్ని చేరుకుంటారు. నెలలో కొత్త అవకాశాలు పొందుతారు. జీవిత భాగస్వామితో సంబంధాలు ఉంటాయి. భాగస్వామి వ్యాపారం చేసేవారు జాగ్రత్తగా వ్యవహరించండి. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. కొత్త పెట్టుబడులతో ముందుకు సాగుతారు. దాంతో విజయం సాధిస్తారు. అలాగే వారసత్వ ఆస్తి పొందుతారు. ఆరోగ్యపరంగా ఈ నెల బాగుంటుంది. మిథున రాశి వారికి ఆర్థిక పరంగా బాగుంటుంది. నిలిచిపోయిన పాత బాకాయలు తిరిగి పొందుతారు. వృత్తి జీవితంలో మీరు ఆశించిన ఫలితాలు పొందుతారు. వ్యక్తిగత జీవితంలో సానుకూలమైన మార్పులు వస్తాయి. వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు, కానీ కొద్ది రోజులు సర్దుబాటు చేసుకుంటే తగ్గుతాయి. ప్రేమికులకు శుభప్రదంగా ఉంది. ప్రేమ ఫలిస్తుంది. సొంత ఇల్లు, వాహనాలు కొంటారు. మీ చిరకాల కోరిక నెరవేరుతుంది. ఈ నెలలో మీ ప్లాన్ ప్రకారం మీ పనులు పూర్తి చేస్తారు. ఈ నెలలో మీరు తీసుకునే ఏ నిర్ణయం అయినా మీకు మంచి ఫలితాలు ఇస్తుంది. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. కర్కాటక రాశి. మీరు ఒత్తిడి లేని జీవితం గడుపుతారు. పనిపై పూర్తి దృష్టి పెడతారు. దీంతో మీ లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. ఉద్యోగులు కొత్త ఉద్యోగాన్ని పొందుతారు. వ్యాపారస్తులకు ఈ నెల బాగుంటుంది. ఆశించిన ఫలితాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకుంటే ఆర్థిక సమస్యలు ఉండవు. మీ ప్రియమైన వారిని మిమ్మల్ని ఇష్టపడవచ్చు. వారి నుంచి పూర్తి మద్దతు పొందుతారు. వ్యాపారస్తులు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందుతారు. అలాగే ఖరీదైన వస్తువులు కొంటారు. ఆరోగ్యపరంగా మీరు చాలా జాగ్రత్త తీసుకోవడం మంచిది. ఆరోగ్యం పర్వాలేదు అనిపిస్తుంది. ఇక సింహరాశి. ఈ నెలలో ఉద్యోగస్తులకు బాగుంటుంది. ఒత్తిడి తగ్గించుకుని పనిచేస్తారు. పనితీరు మెరుగుపడుతుంది. ఇక వ్యాపారస్తులకు ఈ నెల ప్రారంభంలో అద్భుతంగా ఉంటుంది. నిలిచిపోయిన పనులు త్వరగా పూర్తవుతాయి. దాంతో పాత బాకీలు తిరిగి కూడా పొందుతారు. డబ్బు చేతికి అందటం వల్ల పెట్టుబడి పెట్టే అవకాశం వస్తుంది. అలాగే వ్యాపారంలో కొత్త ఆర్డర్లు వస్తాయి. పనితో పాటు మీ కుటుంబ జీవితంపై శ్రద్ధ చూపుతారు. ఈ సమయంలో మీ కుటుంబంలో ఎక్కువ సమయం గడుపుతారు. దీంతో మీ బంధాలు బలపడతాయి. ఆర్థిక పరంగా మీ సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రేమికులకు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా మిశ్రమంగా ఉంది. కన్యారాశి చూద్దాం. కన్యారాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగస్తులపై పని భారం పెరుగుతోంది. కృషి మరియు ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు. విజయం సాధిస్తారు. మీ బాస్ సంతోషపడతారు. వ్యాపారస్తులకు ఈ నెల బాగుంటుంది. డబ్బు సమస్యలు తీరతాయి. ఆర్థిక నిర్ణయాలు ఆలోచించి తీసుకోవడం వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి. అలాగే ఏదైనా కొత్త పని ప్రారంభిస్తే అది మంచి అవకాశాలకు దారితీస్తుంది. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. బ్యాచిలర్లకు మంచి ప్రపోజల్ రావచ్చు. మీరు కోరుకున్న అమ్మాయి మీ జీవిత భాగస్వామిగా ఉండొచ్చు. ఆరోగ్యపరంగా ఈ నెల బాగుంటుంది. ఇక తులారాశి వారికి కుటుంబ సభ్యుల మద్దతు వల్ల మీ సమస్యలు తీరతాయి. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. మీ కష్టానికి తగిన ఫలితం పొందుతారు. వ్యాపారంలో డబ్బు అంతంత మాత్రంగానే అందుతుంది. ముఖ్యంగా కొత్తగా ఏదైనా వ్యాపార నిర్ణయాలు తీసుకుంటే జాగ్రత్తగా ఆలోచించి తీసుకోండి. ఇతరుల మీద ఎక్కువ ఆధారపడకండి. ప్రేమికులకు ఈ వారం బాగుంటుంది. మీ వివాహ ప్రతిపాదనలు మీ కుటుంబంలో వారు ఒప్పుకుంటారు. పాత అప్పులను తీర్చగలుగుతారు. ఆరోగ్యపరంగా జాగ్రత్త వహించాలి. వృశ్చిక రాశి. ఈ వారం మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఏదైనా కొత్తగా పని ప్రారంభించాలంటే ముందుగా దాని గురించి పూర్తి సమాచారం తెలుసుకుని పనిలోకి దిగాలి. ఉద్యోగం కోసం చూస్తుంటే కొత్త ఉద్యోగం కోసం కొంతకాలం వేచి ఉండాలి. తదుపరి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. అయితే ప్రమోషన్ కోసం చూసే వారికి మరింత కాలం పడుతుంది. మీరు చేసే పనిలో నిబద్ధత పెట్టండి. విశ్వాసంతో పనిచేస్తే మీరు ఆశించిన ఫలితాలు పొందుతారు. మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎదుటివారు మీ మాటల పట్ల బాధపడవచ్చు. ఈ వారం మీ ఆరోగ్యం కొంత ఆందోళన కలిగించవచ్చు. ధనుస్సు. ఈ నెల మీకు కొంత ఒత్తిడితో ఉంటుంది. ఎంత కష్టపడి పని చేసినా మీరు ఆశించిన ఫలితాలు రావు. అయితే ఓపికగా ఉండటం వల్ల మంచి జరుగుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఎందుకంటే మీ శ్రమ వృధా అవ్వదు. డబ్బు గురించి ఆందోళన వద్దు. త్వరలో మీ సమస్యలు పరిష్కరించబడతాయి. అయితే కొత్త పెట్టుబడులకు దూరంగా ఉండాలి. అలాగే పిల్లల విషయంలో సమస్యలు పరిష్కరిస్తారు. ఆరోగ్యపరంగా సరైన జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా గుండె జబ్బులు ఉన్న వాళ్ళు మరింత జాగ్రత్త అవసరం. మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీరు మీ పనిలో విజయాన్ని పొందుతారు. వ్యాపార ప్రణాళికలు ఫలించవచ్చు. వివిధ మార్గాల్లో డబ్బులు పొందుతారు. అయితే దాన్ని అనవసరంగా ఖర్చు చేయకండి. పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం కాదు. జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీరు చేసే ఏ పనిలోనైనా ప్లానింగ్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. దాంతో మంచి ఫలితాలు పొందుకుంటారు. ప్రేమికులకు ఈ నెల చాలా బాగుంటుంది. మీ ప్రేమ మరింత బలపడుతుంది. బ్యాచిలర్స్ కి పెళ్లి ఫిక్స్ అవుతుంది. వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. ప్రశాంతకరమైన జీవితం గడుపుతారు. కుంభరాశి. ఈ రాశి వారికి మిశ్రమంగా ఉంది ఈ వారం. ఉద్యోగస్తులకు ఒత్తిడితో కూడిన పనులు ఉంటాయి. అవి భారం పెంచుతాయి. పనిలో ప్రణాళికతో చేయాలి.
కార్యాలయంలో మీ ప్రత్యర్థుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. స్నేహితులు శత్రువులుగా మారే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. డబ్బుకు సంబంధించి ఆందోళనలు పెరుగుతాయి. మనస్సు గందరగోళంగా మారుతుంది. డబ్బు సంపాదించడానికి మీరు వేరే మార్గాలను మానుకోవాలి. లేకపోతే ఇబ్బందులు పడతారు. ఈ సమయంలో మీరు చేసే పని కృషి భవిష్యత్తులో పురోగతికి దారితీస్తుంది. కుటుంబంలో ఆనందంగా ఉంటారు. ఆరోగ్యపరంగా కొంత క్షీణత ఉంది. వెంటనే డాక్టర్ని కలిస్తే మంచిది. మీనరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీరు పెద్దల నుండి పూర్తి మద్దతు పొందుతారు. మీ ఆర్థిక సమస్యలకు పరిష్కారం అవుతాయి. ప్రేమికులకు మరియు వివాహితులకు ఈ సమయం చాలా ఆనందంగా గడిచిపోతుంది. మీ భాగస్వామితో సమయం గడుపుతారు. అది మీ బంధాన్ని మరింత బలపెడుతుంది. మీ పనిలో విజయం సాధిస్తారు. విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు కోరిక నెరవేరుతుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు ప్రయోజనకరంగా ఉంటాయి. వ్యాపారాన్ని విస్తరించుకునే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా బాగుంటుంది. ఈ రోజువారీ కార్యక్రమాల్లో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల మీరు సత్ఫలితాలు పొందుతారు. ఇది ఈ వారం రాశి ఫలితాలు. ఈ రాశి ఫలితాలు సూచనప్రాయం మాత్రమే. వ్యక్తిగత జాతకంతోనే పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. నమస్కారం.